హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ వచ్చిందండి ఊరు నుంచి. సో అమ్మ కోసం అయితే నేను ఇవాళ సండే కదా బోటీ చేద్దాం అనుకున్నాను. బోటీ కోసం మా ఆయన అయితే మార్కెట్కి పంపిస్తే బోటీ దొరకలేదంటండి. సండే రోజు బోటీ దొరకడం కష్టం అంట, ఆ విషయం నాకు తెలియదు. సో బోటీ దొరకలేదని బోటీ ప్లేస్లో అయితే చికెన్ మటన్ తీసుకొచ్చాడు. ఇక్కడ నేను అన్నం కోసం రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ అయితే తీసుకొచ్చాడండి. ఇదిగోండి అమ్మ అయితే నాకు ఇక్కడ ఎల్లిపాయలు ఒలుస్తూ హెల్ప్ చేస్తుంది. హాయ్ చెప్తుంది చూడండి మీకు. నేను చేసుకుంటానంటే లేదులేమ్మా, పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి బయట కూర్చొని మసాలా కోసం అయితే ఎల్లిపాయలు ఒలుస్తుంది. ఇక మా చిన్నోడికి అయితే టిఫిన్ చేపించి స్నానం చేపించేసి ఉయ్యాలైతే పడుకోబెట్టేశాను. వాడు మేల్కొనంటే ఏ పని చేయనివాడు. ఇక చికెన్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు, అదేంటంటే చికెన్ 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేసి వాష్ చేసుకోండి, అస్సలు నీచు స్మెల్ రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను లంచ్ చేయడం స్టార్ట్ చేసేసాను. చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి పసుపు అలాగే చికెన్ ఫ్రైకి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ ఉడికే లోపల ఇక్కడ మటన్ కూడా రెడీ చేస్తున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అవి మగ్గిన తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు తగినంత ఉప్పును యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి మటన్లోంచి వచ్చిన వాటర్తోనే మటన్ చక్కగా కుక్ అయిపోతుంది. నేను తీసుకొచ్చిన మటన్ అయితే లేతగా ఉంది. నాకు ఒక 4-5 విజిల్స్కి అయితే మటన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నాకు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది, అన్నం కూడా ఉడుకుతుంది. ఇక మసాలా కోసం అయితే నేను చికెన్ కోసం మటన్ కోసం మసాలా కావాలి కదా, అందుకోసం అయితే మసాలాని మిక్సీ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను మసాలాని. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా మసాలాని చికెన్లోకి అయితే యాడ్ చేసేసుకొని చికెన్లోకి ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మిరప్పొడి వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మటన్ కూడా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మటన్లోకి నేను ఇక్కడ మసాలాని యాడ్ చేసేసుకొని ఉప్పు పసుపు ధనియాల పొడి అలాగే మటన్ మసాలా అన్నీ వేసాను. మసాలాలో ఏమేమి వేసానంటే కొద్దిగా కొబ్బరి కొత్తిమీర అల్లము చెక్క లవంగాలు తెల్లగడ్డలు వేసి గ్రైండ్ చేసుకున్నాను. చికెన్ ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కరివేపాకు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది నాకు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాను. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ లంచ్ చేస్తుంటే మా పిల్లలు అయితే బయట చక్కగా ఆడుకుంటున్నాడు, పెద్దోడు చిన్నోడు. మా మమ్మీ బయట కూర్చోంది చల్లగా గాలి వస్తుందని. ఏవో పటాకులు అంట తీసుకొని వచ్చి చూడండి ఎలా బెదిరిస్తాడో మా చిన్నోడు, నా మీద వేస్తాను అమ్మ మీద వేస్తానని. నాకు పటాకులు అంటే చాలా భయము. ఇక మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వైట్ రైస్ అలాగే మటన్ కర్రీ చూడండి, మటన్ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే మా పెద్దోడి కోసం స్పైసీ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా పెద్దోడు గ్రేవీ తినడానికి ఇష్టపడాడు, ఇలా ఫ్రై చేయాలి వాడి కోసం అయితే. ఇంకా చిన్నోడి కోసం అయితే ఇక్కడ వేడి టమాటో రసం చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి చింత చిగురు పప్పు మీలో ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడు సీజన్ కదా, సో చింత చిగురు పప్పు చేశాను. నెక్స్ట్ చపాతీలు మటన్లోకి, సమ్మర్ కదండి, చల్లని పెరుగు. ఇది ఇవాళ మా లంచ్ అయితే. ఇలా బయట కూర్చొని మేము చల్లగాలికి లంచ్ అయితే చేయడం స్టార్ట్ చేసాము. మా ఆయన తింటున్నాడు, మా మమ్మీ కూడా తింటుంది. మా చిన్నోడికి మేము తినేసి తినిపిస్తాం, ఎందుకంటే వాడు చాలాసేపు తింటాడు మొబైల్ చూసుకుంటా. మా పెద్దోడు కూడా తింటున్నాడు చూడండి, చపాతీలకు కూడా చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాడు. మటన్ తినమంటే నాకు వద్దు అని. మా ఆయన కూడా లంచ్ చేస్తున్నాడు. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇవాళ లంచ్ అయితే మాది ఇదండి, సండే స్పెషల్స్. మరి మీరేం స్పెషల్ చేశారు, సండే ఏమేమి వండుకున్నారు? వీడియో తీస్తుంటే చూడండి మా ఆయన ఎలా చేస్తున్నాడో. నన్ను తీయద్దు అంటున్నాడు. మా ఆయనకి
వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదండి. సో తీయొద్దు అని చెప్పి అంటున్నాడు చూడండి. నాకు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇదండి ఇవాళ మా లంచ్. సండే స్పెషల్స్. అమ్మ వచ్చింది కదా, అమ్మ కోసం అయితే ఇవి చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.